అబ్బా 5 ఏళ్ల తర్వాత కడుపు నిండా అన్నం తింటున్నా అని ఇష్టదరిద్రుడు సైకోగాడి వల్ల కడుపులు మాడిపోయి. ఏంటయ్యా ఓ ఆ పెద్ద మనిషిని దాకా పొగుడుతా ఉన్నావు. ఓ చికెను లేదు, ఒక మటన్ లేదు, ఒక పీసు లేదు. 5 రూపాయలకే అన్నం పప్పు పచ్చడి కూర సాంబార్ పెరుగు పెడుతుంటే నీ కూరలు కావాలా నీకు? ఎవడరా నువ్వా? తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చి 5 రూపాయల భోజనం చేస్తున్న జగలక్కల భోజనం కొట్టుకో. నోరు మూసుకుని తెచ్చింది తిను. ఏంటయ్యా తినేది? నాన్ వెజ్ లేకపోతే నాకు ఒక్క ముద్ద కూడా దిగదు. అదే నేనైతే ఫ్రీగా అన్ని రకాల మాంసాహార భోజనాలు పెట్టేవాడిని. ఏది ఒకసారి పేరు కన్నం ఇచ్చుకో. బొమ్మ గుర్తుపట్టేశారా? ఓడి జలగా నువ్వా చిట్టుగా ఓడిపోయేసరికి హారతి వదినా ఎటౌట్ అంతా ఏంది ఇలా బాబు గారు ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ మీద పెట్టుకుంటున్నావు. భోజనం నాణ్యత ఏమాత్రం ఉందో, రుచి ఏమాత్రం ఉందో చూద్దామని ఇట్లా వచ్చిన. అబ్బే ఏం బాలేదు. ఇన్నాళ్ళ మా పేదల కడుపులు మార్చావు. ఇప్పుడు ఇలాగొచ్చి మన నోటి కడుపులు లాగేద్దామని చూస్తున్నావా? మరి అలా చూస్తారంటే కుంభేక